హాయ్ ఫ్రెండ్స్, 2-3 రోజులు అయిపోయింది మనం మాట్లాడదామా? ఇదిగో చూడండి, కృష్ణమూర్తి మాటలు విని ఆలోచిద్దాం. మనం అంటే ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అన్న ఒక నిర్ధారణ ఉంటుంది మనకు. అంటే మనం ఎలా ఉండాలో అలా ఉండం, ఏదో ఒక నిర్ధారణ వచ్చి అలా ఉంటాం అన్నమాట. కానీ ప్రతి క్షణం మనం నిర్ణయించుకున్న దానికంటే వ్యతిరేకంగానే ప్రవర్తిస్తాం అనమాట. చూసారా, సిద్ధాంతాలు, విశ్వాసాలు ఇలాంటివి పెట్టుకుంటే వెంటనే మనం దాన్ని ఏం చేస్తాం, ఆదర్శాలు ఎలాగా పెట్టుకుంటాం ఆదర్శం అనుకుని అవన్నీ కృతక జీవనానికి దారితీస్తాయంట. కృత్రిమంగా ఉంటాయన్నమాట, దారితీస్తున్నాయి. మన చేత నిజాయితీ లేని జీవితం వెళ్ళదీస్తున్నాయి. నిజాయితీ లేకుండా బ్రతుకుతాం అనమాట. ఏదో ఒక ప్రేమలో ఎలా ఉండాలి అలా ఉండాలి, సంఘంలో మనం మంచివాళ్ళం అనిపించుకోవాలని అలా నటిస్తూ అలా ఉంటాం అనమాట. అవి కృతక జీవితం. అది ఆదర్శమే ఉన్నదానికి వ్యతిరేక భావన తీసుకొస్తుంది. మనం ఆదర్శాలు పెట్టుకుంటాం అనుకోండి, అవి మనం జరిపించలేము, అవి మన వల్ల అవ్వదు. కానీ కృతక వ్యతిరేక భావన తీసుకొస్తాయి. ఉన్నదానితో సమరసంగా ఉండడం ఎలాగో తెలిస్తే, సమరసంగా ఉన్నదాంతో మనం ఈ పూట ఇలాగా మనకున్న సమస్యలు కానీ మనం కానీ ఎలా ఉండాలో అలా ఉంటే అది సమరసంగా ఉండటం. మనకు వచ్చిన సమస్యలను కానీ వాటిని కానీ తీసుకుని ఆడితో కలిసి మెలిసి అలా పరిష్కరించుకుంటూ ఉండడం ఎలాగో తెలిస్తే అప్పుడు దానికి విరుద్ధమైన అవసరం ఏది, దాని అవసరం ఉండదు. విరుద్ధమైన దాని అవసరం ఏమీ ఉండదు. ఇతరుల మాదిరిగా ఉండటం, ఆదర్శానికి తగినట్టుగా ఉండడం, కల్పన చేసుకోవడం ఇవే మన జీవితంలో కృత్రిమంగా జీవిస్తున్నాను అనడానికి నిదర్శనం. మరి కృత్రిమ జీవితమే కదా మనం జీవించేది. మనం ఎలా ఉండాలో అలా ఉండట్లేదు, అలా ఉండం. అదే వైరుధ్యాన్ని, గందరగోళాన్ని, సంఘర్షణను తీసుకువచ్చే ప్రధాన కారణాల్లో ఒకటి. మనం అలా ఉండలేము. మరి ఏమవుతుంది అప్పుడు? వైరుధ్యం వస్తుంది, గందరగోళం, సంఘర్షణ తీసుకొచ్చే ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. ఏం చేస్తున్నా, ఏ స్థాయిలో ఉన్నా మనసు గందరగోళంలో మునిగి ఉంటే ఫలితం కూడా ఎలా ఉంటుంది? ఫలితం కూడా అలాగే ఉంటుంది. మరి మామూలుగా ఉంటుందా? ఏ స్థాయిలో ఉన్నా మనసు గందరగోళంలో మునిగి ఉంటే ఫలితం కూడా గందరగోళంగా ఉంటుంది. ఈ స్థితిలో వెలువడే ప్రతి పని, ప్రతి ఆలోచన మరింత గందరగోళాన్ని సృష్టిస్తుంది. అసలే గందరగోళంలో ఉంటాం, మళ్ళీ ఆ స్థితిలో మనం ప్రతి ఆలోచన మరింత గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎదురుగా ఉన్న మొత్తం ప్రమాదంలా కనిపిస్తుంది. మన ఎదురుగుండా ఉన్న ప్రమాదంలా కనిపిస్తుంది. కనుక ఏం జరుగుతుంది? నేను ఇక గందరగోళ స్థితిలో వ్యవహరించడం అన్నది మానివేస్తాను. అమ్మో, ఈ గందరగోళాల్లో నేను మానేస్తాను, ఇలా గందరగోళాలు పడలేం అని మళ్ళీ ఒక నిర్ణయం చేసుకుంటాం. ఈ మానివేయడం అన్నది పరిపూర్ణ చర్య అవుతుంది. నిజమే, ఈ గందరగోళాలన్నీ మనం తెలుసుకొని దాని వంక గమనించి చూసుకుని ఈ గందరగోళాల నుంచి మనం మానివేద్దాం. పడలేం, ఈ గందరగోళాలకు, ఈ కృత్రిమ జీవితం అని మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఈ చర్య పరిపూర్ణ చర్య అంట. మరి అలా మనం జీవించగలమా? అలా నిర్ణయాలు చేసుకోగలమా? అలా ఉండగలమా? చూద్దాం. కానీ ఒక ఆలోచన పెట్టుకుని మనం తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ఉండవచ్చు. పెద్దలు చెప్పిన బాటలో మనం అంత సమయం ఇచ్చి మన జీవితాన్ని గురించి అవగాహన చేయలేం. కానీ మన ముందు పెద్దలు చెప్పిన ఇలాంటి ఫిలాసఫర్ చెప్పిన ఈ మాటల్ని మనం అనుసరించవచ్చు, బాగుంటుంది. సరేనా? చేద్దాం. అయితే మళ్ళీ రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం. బాయ్.